ఇక్కడ కేటీఆర్ ఒక ప్రణాళికతో పోతూ ఉన్నాడు. ఏ ప్రణాళిక అంటే, ఇప్పుడు మా నాన్న రాజకీయంగా ఇప్పుడైతే ఇంకో 5 సంవత్సరాలు రాలేడు, తర్వాత నేను ఫ్యూచర్ కావాలంటే మా మా చెల్లె అటువంటి కవితమ్మ పబ్లిక్లలో కొంచెం కాస్త కొత్త జాగృతి కార్యక్రమాలు ఏదో కొన్ని కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకుంటా పబ్లిక్లో చొచ్చుకోపోతుంది. ఆమె ఉంటే రేపు నాకు ముఖ్యమంత్రి పదవికి ఎక్కడ అడ్డొస్తుంది అనే ఉద్దేశంతో ఆమెను పక్కన పెట్టిన తర్వాత, ఆమె పార్టీ నుంచి ఎల్లగొట్టిన తర్వాత పొమ్మనకుండా పొగబెడుతున్న వీళ్ళిద్దరే, అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈరోజు కవితను ఎందుకు సస్పెండ్ చేస్తారు? వాళ్ళ నాన్న బాగుకోరడం కోసం సస్పెండ్ చేస్తున్నారా? ప్రజలకు వీళ్ళు ఆన్సర్ చెప్పాలా ఫస్ట్. అది ఆన్సర్ ఏమని చెప్పాలి? వీళ్ళు కవితను మీరు ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు? మీ అవినీతి గురించి సమాజానికి నిజాలు చెప్పినందుక, లేకపోతే రేపు మీ నాన్నను కూడా రాజకీయంగా అంతం చేసి రేపు రాజకీయంగా ముఖ్యమంత్రి కావడం కోసం అడ్డు తొలగించుకోవడం కోసం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుర్రా? ఉంటే ఆయనకి తండ్రికి సపోర్ట్ ఉంటుంది. అవును, మరి కూతురు అన్నప్పుడు ఇప్పుడు కూతురు తండ్రికి ప్రేమ ఎవరి మీద ఉంటుంది? కూతురు మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా నాన్నోడు కూతుర్ని దూరం చేసిన తర్వాత మా కూతురు రేపు మా నాయన ఏం చేసినా కానీ, నేను రేపు ముఖ్యమంత్రి కావాలంటే మా నాయన ఏం చేసినా నాకు అడిగేటట్టు ఉండద్దు కదా అనే ఉద్దేశంతో కవితను పక్కన పెడుతున్నారు. 100% కవిత గారు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా సంచలనం సృష్టిస్తారు. భూకంపం పుట్టించే కెపాసిటీ ఈ రాష్ట్రంలో భూకంపం పుట్టించే కెపాసిటీ కవితకు ఉంది.